హాయ్ ఫ్రెండ్స్, అందరూ ట్రేడింగ్ చేసి ప్రాఫిటబుల్ అవ్వాలి అని అనుకుంటారు. బట్ 90% ఆఫ్ ట్రేడర్స్ ట్రేడింగ్లో లాస్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ చేయరు కాబట్టి. ఈరోజు మనం రిస్క్ మేనేజ్మెంట్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన రిస్క్ రివార్డ్ రేషియో గురించి తెలుసుకుందాం. చాలామంది బిగినర్స్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు. చార్ట్ చూస్తున్నారు, ఇండికేటర్ చూస్తున్నారు, సిగ్నల్ వచ్చిందంటే బై అండ్ సెల్ చేస్తున్నారు. కానీ అందరూ ఒక ఇంపార్టెంట్ లాజిక్ మిస్ అయిపోతున్నారు. మీరు ఒక ట్రేడ్లో ఎంటర్ అయ్యే ముందు నేను ఎంత రిస్క్ చేస్తున్నాను అండ్ నాకు ఈ ట్రేడ్లో ఎంత రివార్డ్ వస్తుంది అని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోకపోతే మీరు చేస్తుంది ట్రేడింగే కాదు, అది ఒక గెస్సింగ్ అండ్ గ్యాంబ్లింగ్. ట్రేడింగ్ అంటేనే ప్రాపర్ ప్లానింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ రివార్డ్ రేషియో గురించి సింపుల్గా చెప్పాలంటే, మీ క్యాపిటల్ 100 రూపీస్ అనుకోండి. మీరు 95 దగ్గర స్టాప్ లాస్ పెట్టారు, 115 దగ్గర టార్గెట్ పెట్టారు. మీరు ఒక ట్రేడ్లో 5 రూపీస్ రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ మీరు 1 ట్రేడ్లో 15 రూపీస్ రివార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీ రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1.3. మీకు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ గురించి తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. అండ్ స్టాక్ మార్కెట్ మరియు ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిస్క్ రివార్డ్ రేషియో ఎందుకు పవర్ఫుల్ అంటే, మనం అందరం ఏమనుకుంటామంటే మనం చేసే ప్రతి ఒక్క ట్రేడ్లో ప్రాఫిటబుల్ అయిపోవాలి అని అనుకుంటాం. కానీ మనం కరెక్ట్గా రిస్క్ రివార్డ్ రేషియోని యూస్ చేస్తూ మీరు 60% లాస్ అయ్యి 40% గెయిన్ చేసినా కూడా మీరు ఇంకా ప్రాఫిటబుల్లోనే ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, 1 lakh క్యాపిటల్తో రిస్క్ రివార్డ్ రేషియో 1:3 యూస్ చేస్తూ మనం 10 ట్రేడ్స్ తీసుకుందాం అనుకోండి. అందులో మనం 6 ట్రేడ్స్ లాస్ అయిపోయాం, 4 ట్రేడ్స్ మాత్రమే ప్రాఫిట్ గెయిన్ చేసాం అనుకున్నా కూడా మనం ఇంకా ప్రాఫిట్లోనే ఉంటాం. ఎలా అంటే 6 లాస్లో మనం 6000 లాస్ అవుతాం. అదే మనం 4 ప్రాఫిట్లో 12,000 ప్రాఫిట్ గెయిన్ చేస్తాం. ఓవరాల్గా చూసుకుంటే మనం ఇంకా 6,000 ప్రాఫిట్లోనే ఉంటాం. సో విన్ రేట్ కన్నా రిస్క్ రివార్డ్ రేషియో చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోండి. మీరు మీ క్యాపిటల్ని లాస్ అవ్వకుండా ప్రాఫిట్లో ఉండాలి అంటే మీరు యూస్ చేయాల్సిన రిస్క్ రివార్డ్ రేషియో 1:2, 1:3, 1:4. మీ క్యాపిటల్లో 1 to 2% మాత్రమే రిస్క్ చేయండి. స్టాప్ లాస్ ఖచ్చితంగా యూజ్ చేయండి. అలా అయితేనే మీరు ప్రాఫిట్లో ఉంటారు, లేకపోతే మీ క్యాపిటల్ మొత్తం వైప్అవుట్ అయిపోతుంది. రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఒక ఫార్ములాలా కాకుండా ఒక మైండ్ సెట్లా బిల్డ్ చేసుకోండి. మనం మార్కెట్ని కంట్రోల్ చేయలేం, బట్ మన రిస్క్ని కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి: క్యాపిటల్ ప్రొటెక్షన్, రిస్క్ మేనేజ్మెంట్, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. ఈ 4 విషయాలు మీరు ఖచ్చితంగా పాటిస్తే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వచ్చు. మీరు ట్రేడింగ్ నుంచి మనీ ఎర్న్ చేయాలంటే ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోండి. రోజు ట్రేడింగ్ గురించి మెల్లమెల్లగా నేర్చుకోండి. పేపర్ ట్రేడింగ్ చేయండి. అలా అయితేనే మీరు ఏదో ఒక రోజు ప్రాఫిట్ అవుతారు. మీకు నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ చేసి మీ క్యాపిటల్ మొత్తాన్ని కూడా కోల్పోవచ్చు. నేను మన ఛానల్లో రోజు స్టాక్ మార్కెట్ మరియు ట్రేడింగ్ గురించి నేర్పిస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి స్టాక్ మార్కెట్ మరియు ట్రేడింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.